Number 2 వారి షార్ట్ మూవీ ప్రారంభ షార్ట్ మహోత్సవం. గీత ఇంకా లేదా పడుకున్నాడు అక్క. ఇంకా ఎప్పుడు పడుకున్నాడా? లేపుతా ఉంటాక్క. ఓకే కిట్టు కిట్టు ఏంటి గీత గడి పెట్టుకుని పడుకున్నాడా ఏంటి? లేదక్క దగ్గరికి సనుంది. మరి నాకుగడి లేవమ్మా. అరే కిట్టు అరే కిట్టు కిట్టు లే లే. అబ్బా ఏంటి మామ? ఏంటి లే లేస్తున్నా కదా. ఏంట్రా ఇదేనా బ్రష్ చేసేది? ఎదురు ఇప్పుడు కాబట్టి బ్రష్ చేస్తున్నాను. కాఫీ పెట్టండి. పాలు ప్యాకెట్ ఎక్కడుందా? పాలు బ్యాగ్ లేవా? సరే ఏమి తెస్తాను. బ్రో ఏంటి బ్రో చూస్తున్నావు? చూస్తున్నాను. ఇది నీకేంటి? ఈరోజే కాదు, గత 2-3 days నుంచి చూస్తాను. అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నావు? ఏంటి అమ్మాయి ఇంకా నిద్ర లేవలేదా? ఆగరా మిమ్మల్ని చేస్తప్పుడు. ఏంటి ఈ కూతురేనా ఇంత పొద్దున లేచేది? Hello, Moto. మా అక్కడ లే కాఫీ వీగా తీసుకొస్తే దాన్ని లేపుతాను. మీ నాన్న తప్ప నేను కనపడలేదేమి ఇక్కడ నీకు? నా ముద్దుల కూతురు కాబట్టి నన్ను అడిగింది.
ఏంటి లేట్? సారీ అమ్మా, సారీ. ఎంతసేపు వెయిట్ చేయాలి? ట్రాఫిక్ లేట్ అయిందమ్మా. ఏంటి ఇంత హడావుడిగా ఫోన్ చేసి ఏంటి? నీకు క్వశ్చన్ చెప్పాలి. ఏంటి? రేపటి నుంచి కాల్ వచ్చింది. పోలీసులు సరే మీతో అన్నారు స్టోరీ చెప్పడానికి, అందుకని వెళ్ళాలి. నీకు ఆల్రెడీ చెప్పాను కదా సినిమాలో అవి వద్దు అని. నా మాట ఎందుకు వినట్లేదు? నా మాట వినగల ప్లీజ్, మంచి ఛాన్స్ ఇది. మా ఇంట్లో ఇలాంటివన్నీ ఒప్పుకోరు. ఈ ఒక్కసారి విను ప్లీజ్. ఇది ఫెయిల్ అయితే మాత్రం నువ్వు చెప్పినట్టు చేస్తాను. లాస్ట్ టైం అడుగుతాను, నేను కావాలా సినిమా కావాలి? అది కాదు కదా సినిమా. ఏమే కళ, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళా? ఏంటే అటు చూస్తున్నావేంటి? ఆ? ఏంటి అడిగిన సమాధానం చెప్పకుండా వచ్చావు? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి నాకంటే ఫోన్ ముఖ్యం అయిపోయింది నీకు? ఈ ఫోన్ మీద పెట్టే శ్రద్ధ చదువు మీద పెడితే బాగుపడతావు. ఎప్పుడు ఫ్రెండ్ అంటూ వాళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటావు. చిన్నపిల్ల ఈ వయసులో కాకపోతే ఎప్పుడు తెలియదు ఫ్రెండ్స్ తోటి కూర్చోను. నీ గారంలో మళ్ళీ ఇది తయారవుతుంది. కళ సారీ రా, నేను నువ్వు చెప్పింది ఆలోచించాను. సరే నువ్వు చెప్పింది నేను వెళ్ళలేదు కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది. సారీ రా, నేను ఒక డెసిషన్ వచ్చాను. కిట్టు, నిన్ను నేను 2 years గా చూస్తున్నా. నీ పంతం నీది, నువ్వు ఏదనుకున్నావు అదే చేస్తావు. నా మాట నువ్వు ఎప్పుడు విన్నావని? ప్లీజ్ నాకు మెసేజ్ చేయొద్దు, ఫోన్ చేయొద్దు, నాకు దండం పెడతాను. Hello, Moto. ఏ కళ, నీకు నీ పుట్టుగాడు కావాలంటే నీ చెప్పిన చోటికి రా. నీకు అవన్నీ అనవసరం. నీకు వాట్సాప్లో లైవ్ లొకేషన్ పెట్టాను, తొందరగా వచ్చి. ఎవరు నువ్వు? కిట్టు నెంబర్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? కిట్టు ఏం చేసావు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? చెప్పేది విను. ఏం నువ్వు చెప్పేది నేను వినేది? కళ, నువ్వు నాతో రా, నిన్ను బాగా చూసుకుంటా. ఆ కిట్టు గాడి వాళ్ళు పడ మాకు. నేను ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కళ, కళ,
ఏంట్రా ఇక్కడ? అదంతా కాదు, కళని వదిలేస్తావా లేదా? రే నీ కారు చెప్పాను, కళ వెనక తిరగకు, కళ వంక చూడకని. నీకైతే ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఏం చేస్తాను? వీళ్ళిద్దరిని కలిసి ఉండటం నేను చూడలేను. ఎలాగైనా వీళ్ళిద్దరిని లోకల కొట్టాలి. ఎవరు బాబు నువ్వు? నేను ఎవరు అనేది పక్కన పెట్టండి. మీ అమ్మాయి ఎవరితో తిరుగుతుంది అది చూడండి ముందు. మా ఆయన భయ్య. ఓ మీ అమ్మాయి చూపిస్తా చూడండి. టైం ఎంత అయింది? 4 అవుతుంది. ఎప్పుడు వస్తాను? 1%. మరి ఎప్పుడు వచ్చు? ఎంతసేపు వెయిట్ చేయాలి? ట్రాఫిక్ బాగా లేట్ అయింది. చెప్పి కళ 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 ప్లీజ్ కళ, సారీ కళ, సరే కళ 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 ప్లీజ్ కళ 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 నా మాట విని కళ ప్లీజ్. కళ కళ ప్లీజ్ కళ ఒక్కసారి మాట్లాడు కళ ప్లీజ్, సారీ అన్నా కదా ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి చూడు నా మాట చెప్పు. నీకు ఇది ఫస్ట్ టైం అయితే అనుకోవచ్చు, ప్రతిసారి ఇలాగే చేస్తావు నువ్వు. వసే కళ, వాడిని కొట్టి ఏ ప్రయోజనం అక్క? ఆడపిల్లని చదివివద్దని చదివిపించావు. చదివిస్తే చూసావా ఇలాంటి విషయాలే చేస్తారు. రావే. నీకు నా మేడ కొనలే కావాలా? రావేరా? ఏంటి ఏమైంది? ఏంటా నీ కూతురు చేసిన ప్రవికారం? నీకెందుకు అక్క అంత శ్రమ? నేను చెప్తాగా. ఏంట్రా ఏం చెప్తారు మీరు? దీన్ని చదివించొద్దంటే చదివించావు. ఇప్పుడు ప్రేమ అంటూ పార్కులో తిరుగుతుంది. లే కిట్టు, కిట్టు లే కిట్టు, కిట్టు
కిట్టు నాకు కిట్టుకి ఏమైంది మేడం లేకట్లేదు ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారో చెప్పండి మేడం ఏమవుతామంటే ఏం చెప్పండి మేడం వాడేదో సర్వస్వం నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ తన పరిస్థితి హాస్పిటల్ మేడం ప్లీజ్ మేడం నాకు కిట్టుని కాపాడండి ప్లీజ్ మీ నీ బాధ నాకు అర్థమవుతుంది నా ప్రయత్నం నేను చేస్తాను బాధపడదు అరే కిట్టు నీ స్టోరీ ప్రొడ్యూసర్ ఓకే చేశాడ్రా. అరే నీకు సినిమా ఓకే అయిందిరా. మళ్ళీ చెప్పండి. అరే కిట్టుగా నువ్వు చెప్పిన స్టోరీ ప్రొడ్యూసర్ కి నచ్చింది, నీతో సినిమా చేయడానికి ఓకే అని చెప్తున్నాడు. ఏంట్రా? అరే నీ సినిమా కాల ఇప్పుడు నిజమవబోతుందిరా. థ్యాంక్ యూ సో మచ్ రా. నాకు సినిమా ఓకే కదా. చాలా కాలం తర్వాత వచ్చారు గుడికి. విశేషాలు ఏమైనా ఉన్నాయా? మీకు తెలిసిందే కదా పూజలు గారు, మా ఇంట్లో ఏం సెటిల్ అయ్యారు. కృష్ణ కుమార్ ఏం కళావతి